హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గులు ఇగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తే ఎలా సెట్ చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూడండి, చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఫ్రంట్ భాగంలో ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి, ఇవ్వండి ఈ చంక దగ్గర నుంచి కొంచెం ఒక రెండు గీతల మందము మనం ఏమొచ్చి స్టిచ్ వేసుకొని ఇందులో కలిపేయాలండి. ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. మరలా ఇంకొక దగ్గర కూడా చేసుకోవచ్చండి. ఇగోండి నాలుగో డాటిలుగా జస్ట్ చిన్నది ఇలా పట్టుకొని వేస్తే చిన్న క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యి కిందన కరెక్ట్గా వస్తుంది. ఇక చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను కదా. లేదంటే ఇక్కడ షేప్ పట్టీ దగ్గర నుండి కొంచెం పట్టుకోవాలండి. ఇలాగా ఈ విధంగా కుట్టు వేసామనుకోండి, ఇక్కడ వేసినా సరే మనకి కిందన హెచ్చు తగ్గులు వస్తే కరెక్ట్గా వచ్చేస్తుందండి కుట్టేటప్పుడు. అలాగని 3 అయితే వేయకూడదండి, మళ్ళీ తక్కువ వచ్చేస్తుంది. ఏదో ఒకటి వేయాలి. చూపిస్తాను కదా, ఈ విధంగా ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్స్ అండి ఇది. ఇక బ్యాక్ పార్ట్ కానీ ఎక్కువ వచ్చిందనుకోండి, ఇగోండి ఇక్కడ ఉంది కదా, నేను చూపిస్తున్నాను వీడియోలోన. ఈ విధంగా ఇక్కడట కొంచెము మార్కింగ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా కుట్టుకొని మనం సైడ్ జాయింట్ వేసుకోవచ్చండి. ఇక్కడట కానీ ఎక్కువ వచ్చిందంటే కొంచెం, అదే బాగా ఎక్కువ వచ్చిందంటే హ్యాండ్ విప్ తీసి బ్యాక్ పార్ట్ దగ్గర కొంచెము మనము కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ చేసుకోవాలండి. ఇగో నాకైతే కరెక్ట్గా వచ్చింది, మీకు చూపించడానికి మాత్రమే ఆ విధంగా చూపిస్తున్నాను. ఇగోండి ఇలాగా ఎక్కడైనా మనము కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుట్టు వేసుకొని సైడ్ జాయింట్ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువైతే మాత్రం కొంచెం కట్ చేయాలండి విప్పేసి. రెండో వైపు కూడా సేమ్ ఆ విధంగా వేసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, శంఖ దగ్గర ఇక్కడ 4వ డాటు మనం వేస్తాం కదా, అక్కడట ఒకటి, లేదంటే కిందన షేప్ పట్టీ దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర మనము కుట్టుకొని సైడ్ని 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే దగ్గరికి ఇక చూపిస్తున్నాను, ఈ విధంగా వచ్చేటట్టుగా మనం కుట్టుకోవచ్చండి. బాగా ఎక్కువైతే మాత్రం కట్ చేయాలి. ఇక చూపిస్తాను కదా, ఇప్పుడు నేను సైడ్ జాయింట్ చేస్తున్నాను. ఇలాగా వెనక భాగం నుంచి మనం చేసుకుంటే స్ట్రైట్ లైన్గా వస్తుందండి. మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు, ఇవ్వండి మనం కొలచేట ఇస్తారు కదండి, ఆ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఒక ఇలాగా డాట్ పెట్టుకొని ఆ డాట్ నుండి మళ్ళీ చంక రౌండ్ దగ్గర కొలుసుకోవాలండి. ముందుగా అయితే నేను కొలుసుకొని ఆల్రెడీ నేను మార్కింగ్ పెట్టుకున్నాను, మీకైతే కనిపించట్లేదని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొలిసేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా మనం స్ట్రైట్గా కుట్టు వేసుకొని వచ్చేయాలండి చివరి వరకు. ఇగోండి ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్ చేస్తాను చూడండి, కుడతాను. ఈ విధంగా ముందుగా అయితే అక్కడట చిన్నది రఫ్ ఇచ్చుకోవాలండి. స్ట్రైట్గా లైన్ వేసుకొని వచ్చేయాలండి. అయిపోయింది ఫస్ట్ది. ఇది రెండోదండి. రెండో హ్యాండ్ ఎలా జాయిన్ చేయాలి చూపిస్తున్నాను చూడండి, ఎలాగ మనము జాయిన్ చేస్తున్నామో సైడ్స్. ఇగోండి లూజ్ ముందు తీసుకొని మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ దగ్గర మళ్ళీ మార్కింగ్ అవుట్ చేసుకుంటాం. ఇవన్నీ ఆర్మ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని క్రిందన మొత్తం ఈ 3 వచ్చే విధంగా మనము కుట్టుకోవాలండి స్ట్రైట్గా. ఇలాగైతే అసలు సైడ్ కిందన హెచ్చు తగ్గులు అనేవి అసలు రావు. ఇక్కడ ఆర్మ్ దగ్గర అక్కడ శంఖ దగ్గర ప్లస్ గుర్తు కూడా వస్తుందండి కరెక్ట్గా. ఇగోండి నేను జాయిన్ చేస్తున్నాను కదా, ఈ విధంగా చూడండి, ఇలాగ జాయిన్ చేయాలి. ఈ క్రిందన వచ్చేసరికి ఫ్రంట్ది బ్యాక్ది 2 కరెక్ట్గా వచ్చేటట్టుగా వస్తుంది. ఇగోండి ఈ విధంగా నీట్గా చేసుకొని మనమైతే స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా అండి, ఇది చూసారు కదా కరెక్ట్గా వచ్చింది. 2 వైపులా ఫ్రంట్ బ్యాక్ 2 సమానంగా వచ్చాయి. ఈ విధంగా వస్తాయండి. ఈ టిప్స్ అయితే అందరికీ ఉపయోగపడుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్స్ట్రా కుట్లు అనేవి మనం వేసుకోవాలండి. ఇవ్వండి ఇలాగ ఎక్స్ట్రా కుట్లు వేసుకొని ఏదైనా దారాలు ఉంటే కట్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఈ టిప్స్ చాలా ఉపయోగపడుతుందండి. ఇగోండి ఈ చివరి అంచులు ఉన్నాయి కదా, ఈ చివరి అంచులు అనేవి
మనకి ఆ దారాలు బయటకు కనిపించకుండా నేను చూపిస్తున్నాను వీడియోలో ఆ విధంగా మలిచేసి ఓ పైన ఒక స్టిచ్ వేసుకుంటే బాగుంటుందండి, చూడడానికి అందంగా ఉంటుంది. ఇవి చూసారు కదా, ఈ చివరి వరకు రెండు వైపులా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, రెండు వైపులా సేమ్ ఎలా వచ్చాయో స్ట్రైట్గా వచ్చాయి కదండి, ఈ విధంగా వస్తాయి మొత్తం. ఈ టిప్స్ పాటిస్తూ మనం కుట్టుకుంటే, లేదంటే ముందుగా కట్ చేసినప్పుడు కూడా మనము టిప్స్తోని కట్ చేసుకోవచ్చండి. రెండు వైపులా సైడ్ని ఇలాగ దారాలు కనిపించకుండా ఇలా కుట్టుకోవచ్చు. చూసారు కదా, లైన్గా వచ్చింది. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.